అనుకుంటున్నాను. కాకపోతే సమయం అంతా నేనే తీసుకుంటే బాగుండదు, దట్టు పిల్లలు కూడా ఆకలిగా ఉంటారు. ఉంచేసారు సార్. అయినా సరే మిమ్మల్ని అప్పటి నుంచి కూర్చోబెట్టాము. మినిమం ఆలోచన నాకు ఉంది కాబట్టి మినిమం మాటలతోనే నాకున్నటువంటి అనుబంధాన్ని, మా టీచర్స్తో ఉన్న అనుబంధాన్ని చెప్తాను. పిల్లలతో ఉన్నటువంటి చెప్తే రేపటిదాకా కార్యక్రమం ఉండాలి. బట్ మీ అందరితో ఎలా ఉంది అనేది మీకు తెలుసు మా గురించి. ఫస్ట్ హెచ్ఎం విశ్వనాథ్ సార్ నన్ను ఇక్కడ ట్రీట్ చేసిన విధానాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. సార్ హెడ్ మాస్టర్ మాత్రమే కాదు, కుటుంబ పెద్దల ఎప్పుడు స్టాఫ్ మీటింగ్స్ జరిగినా మీ కుటుంబ సభ్యులు జాగ్రత్త అని చెప్తూ మా యోగక్షేమాల గురించి ఎప్పుడు జాగ్రత్తలు చెప్పేవారు. సార్ని మా ఉపాధ్యాయులంతా చాణక్యుడు అని సంబోధించే వాళ్ళము. కారణం ఏంటంటే ఎంత పెద్ద సమస్య వచ్చినా టెన్షన్ పడకుండా దాన్ని సాల్వ్ చేసేవాళ్ళు. నిజానికి 2021లో ట్రాన్స్ఫర్ జరిగితే సార్కి నన్ను ఇక్కడ నుంచి పంపించడం ఇష్టం లేదు, కానీ కేవలం నేను ఫ్యామిలీకి చాలా దూరంగా ఉంటున్నాను అనేటువంటి ఒక బలమైన కారణంతో సార్ నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చేవాళ్ళు. నాన్న నువ్వు వెళ్తే సరిపోతుంది, మీ ఫ్యామిలీకి దగ్గరగా ఉండాలి, ఇట్స్ టైం అని చెప్పి నాకు యోగక్షేమాల గురించి గట్టిగా అడిగేవాళ్ళు. సో సార్ ఈరోజు ఉండింటే ఇంకొంచెం బాగుండేది, ఇక్కడికి వచ్చి ఉంటే. ఇంకా సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే మన కుటుంబంలో నలుగురే ఉండని కాక మైక్రో ఫ్యామిలీ అయితే న్యూక్లియర్ ఫ్యామిలీ అని కూడా అంటాం. జాయింట్ ఫ్యామిలీ అయితే ఎంతమంది అయినా ఉండొచ్చు, మరి నలుగురున్న కుటుంబ సభ్యుల్లోనే భేదాభిప్రాయాలు ఉంటాయి. అలాంటిది ఇంతమంది పెద్ద స్కూల్ని నడిపించడం అనేది అంత ఈజీ కాదు. సార్ సమర్థవంతంగానే ఈ పాఠశాలను నడిపించారు. ఇక ఉమేష్ సార్ గురించి, సార్ నెక్స్ట్ టు హెడ్ మాస్టర్. సార్ని చూస్తే నిజంగా మా నాన్నగారితో ఉండేది నాకు. నేను యాక్చువల్ చెప్పాను మీకు, 14 సంవత్సరాలు మడక్షర్లో ఏరియాలోనే వర్క్ చేశాను. ఈ స్కూల్లో ఉన్నంతసేపు నేను మా ఫ్యామిలీని మిస్ అవ్వలేదు అనడానికి ఒక బలమైన కారణం సారే. చూడడానికి అపీరెన్స్ మా నాన్నలాగే ఉంటారు, అడ్వైజెస్ అలాగే ఉంటాయి సార్ వాళ్ళవి. సార్ ఏం చెప్పినా పొరపాటున కూడా దాని గురించి నెగిటివ్ ఆలోచన వచ్చేది కాదు, ఎందుకంటే అది మంచి అయితేనే చెప్పేవాళ్ళు, కరెక్ట్ అయితేనే మాట్లాడేవాళ్ళు. అందరినీ కూడా మంచి గైడెన్స్ ఇచ్చి మమ్మల్ని అందరినీ భవిష్యత్తులో రేపొద్దున పాఠశాలలో, ఇతర పాఠశాలలో ఎలా ఉండాలనేటువంటి విషయాల్ని మాకు నేర్పించడం జరిగింది. కాకపోతే సార్ని స్కూల్కి వచ్చినప్పటి నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, కానీ అది ఇంతవరకు నాకు ఆ రిక్వెస్ట్ ఇంతవరకు ఫలవంతం కాలేదు. సార్ నన్ను పేరు పెట్టి పిలవమని చాలాసార్లు అడిగాను, ఎంతో రిక్వెస్ట్ చేశాను. సార్ మాత్రం ఈవెన్ కొత్తగా వచ్చిన పిల్లలు, మొన్న డిఎస్సిలో వచ్చిన పిల్లలు మా రూమ్మేట్స్ ఉన్నారు, వాళ్ళు నిజానికి సార్ వాళ్ళ అబ్బాయి కంటే ఇంకా చిన్న వయసు ఉండేవాళ్ళు. వాళ్ళు కనిపించినా కూడా సార్ అని సంబోధిస్తారు. అది సార్ సంస్కారం. కాకపోతే సార్తో పేరు పెట్టి పిలిపించుకోవాలనేది మా బలమైన కోరిక. సార్ ఇప్పటికైనా దయచేసి ఓకే మురళి. థ్యాంక్ యూ సార్. సార్ గురించి నేను ఎక్కువ చెప్పడం, వాళ్ళు ఎదురుగా ఉన్నారు కాబట్టి ఏదో వాళ్ళ గురించి చెప్పడం కాదు, నిజంగా జరిగిన సన్నివేశాల్లో ఒకటి రెండే మేము చెప్పాలంటే ఒక్కొక్కరి గురించి 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సార్ గురించి ఒకే ఒక ఎగ్జాంపుల్ చాలా మంది పిల్లలకు తెలిసే విషయము. సార్కి 2 మోకాళ్ళ ఆపరేషన్ జరిగింది ఒక 3 years బ్యాక్, గుర్తుందా? సార్ ఆ టైంలో కూడా వాళ్ళు 6 months రెస్ట్ తీసుకోమంటే యాక్చువల్లీ లీవ్లు ఉంటాయి, కానీ సార్ ఇంట్లో ఎప్పుడు కూడా ఉండడానికి ఇష్టపడేవాడు కాదు. ఆటోలో వచ్చి మరి ఇక్కడ 6 periods కంటిన్యూగా తీసుకునేవాళ్ళు. మాకు నిజంగా ఆశ్చర్యం అనిపించేది. ఆపరేషన్ చేసిన వాళ్ళు ఎక్కడ ఉండాలి? మామూలుగా అయితే బెడ్ మీద ఉండాలి కదా, సార్ క్లాస్ రూమ్లో ఉండేవాళ్ళు. నిజానికి అంత కష్టపడ్డారు క్లాస్ రూమ్లో పిల్లలు. ఆ విషయం తెలుసు కాబట్టే లాస్ట్ బిఫోర్ ఇయర్ పిల్లలు మన స్కూల్ నుంచి ఆర్డిటి సెలెక్ట్ అయ్యారు. తర్వాత విజయవాడలో వాళ్ళకి ఫ్రీ సీట్లు వచ్చాయి, గుర్తుందా? మరి ఈ వార్త ఇట్లా కంటిన్యూ చేద్దామా? నిజంగా అలాంటి గురువులు దొరకడం మన అదృష్టం. ఎందుకంటే ప్రతిదీ ఎవరు చెప్తేనే వినడం కాదు, వాళ్ళని చూసి నేర్చుకోవాలి. నేను మీకు చాలా సందర్భాల్లో మా పిల్లలకు చెప్పుకున్నాను. నేను ఇక్కడ టీచర్స్గా మేము ఎలా ఉంటామో మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు, మేము ఎంత అన్యోన్యంగా ఉంటామో మీరు చూసే ఉండింటారు. ఇది కూడా
మీకు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడతాయి. తర్వాత రమేష్ సార్, ఉమేష్ సార్ తర్వాత నెక్స్ట్ పేరు వచ్చేది అదే, ఆయన సార్ పేరే. సార్కి ఎంత ఓపిక అంటే ఇక్కడ వర్క్ చేసే ప్రతి టీచర్కి సంబంధించిన అన్ని వివరాలు, అలాగే పిల్లలకి సంబంధించిన అన్ని వివరాలు సార్ దగ్గర సిస్టంలో ఉంటాయి. నిజానికి సార్ బయాలజీ టీచరే కానీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగానే వర్క్ చేస్తూ ఉంటారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు జనరల్గా వాళ్ళ వయసు 45-50 తర్వాత ఇంకెందుకు ఉపయోగపడరు, అంత వాళ్ళని ఆల్రెడీ పిండేసి ఉంటారు. బట్ సార్ ఇక్కడ క్లాసెస్ ఉపకరణ డీల్ చేస్తూ ఆఫీస్ రూమ్లో మనకు సంబంధించిన అన్ని వివరాలన్నింటినీ సిస్టంలోకి యాడ్ చేస్తూ ఏ చిన్న మిస్టేక్ జరగకుండా మనందరి జాతకాలని సక్రమంగా ఇచ్చేసినటువంటి రమేష్ సార్ గురించి కూడా ఎంత చెప్పినా తక్కువే. సార్ ఏ టైంలో ఫోన్ చేసి సార్ ఇట్లా చిన్న ఇన్ఫర్మేషన్ ఏదో ఉంది, ఒకటి మెసేజ్ నాకు వాట్సాప్ పంపించగలరా అని 10:30-11 చేసినా కూడా వెంటనే పంపించేవారు. సో ఇవన్నీ కూడా ఒక రోజుతో జరిగే సందర్భాలు కాదు ఇవి. అంటే ఇక్కడ ఉన్న నాళ్ళు మాకు ఏదో ఒక సందర్భంలో ఒకరితో ఒకరికి ఇలాంటి అవసరాలు ఉన్న సందర్భాల్లో వాళ్ళు రెస్పాండ్ అయ్యే విధానమే మమ్మల్ని జీవితాంతం వాళ్ళని గుర్తుపెట్టుకునేలా చేస్తుంది కదా. నరసింహారెడ్డి సార్ నెక్స్ట్ మేము ప్రేమగా అన్న అని పిలుస్తాం. నిజంగా ఎంత పెద్ద వయసు, ఈ స్కూల్లో అందరికంటే పెద్దవాడు సారు. కాకపోతే మమ్మల్ని ఎంత ఆప్యాయతగా దగ్గరకు తీసుకుంటారంటే మేము ఏమైనా జోక్స్ చేసినా కూడా సాధారణంగా ఇబ్బందికరంగా మేము ఎప్పుడు వేయము. పెద్దవాళ్ళతో జోకులు వేయడం మంచిది కాదు కదా, బట్ స్టిల్ సార్ ఆ విషయంలో మమ్మల్ని దగ్గరకు తీసుకొని మరి హ్యాపీగా జోవియల్గా ఉంచేవాళ్ళు. సార్ చూడడానికి ఫన్నీగా ఉంటారు కానీ మొత్తానికి నవరసాలు పండించగలరు, సీరియస్గా ఉంటారు. క్లాస్ రూమ్లో పద్యాలు చెప్పడం అయితేనేమి కదా. నెక్స్ట్ సునంద మేడం ఇక్కడికి వచ్చిన తర్వాత మేమిద్దరం ఒకటే సబ్జెక్ట్ డీల్ చేసాము. జనరల్గా ఇక్కడికి వచ్చే ముందుగా మేడం గురించి ఏం చెప్పారంటే, మేడం చాలా కోపంగా ఉంటారు, లేకపోతే ఏదైనా నోటికి వచ్చి అనేస్తారు, జాగ్రత్తగా ఉన్నాయని ముందు స్కూల్ దగ్గర ఉన్న వాళ్ళు వీళ్ళు చెప్పారు. సో ఫస్ట్లో అలాగే అనుకున్నాను, కానీ నిజానికి మేమున్నన్ని రోజులు మేడంతో ఏ సమస్య రాలేదు. మేడం ఈ క్లాస్ తీసుకుంటాను అంటే తీసుకోండి అనేవాళ్ళు, నేను ఈ క్లాస్ తీసుకుంటాను మేడం అంటే సరే తీసుకోమని చెప్పేవాళ్ళు. సో ఇద్దరికి ఇలాంటి మంచి అండర్స్టాండింగ్స్ ఉండేవి. సో దట్టు మాకు ఒక సిస్టర్ లాగా అనిపించేది మేడం. కాబట్టి వేరే వాళ్ళు అనిపిస్తే కదా కోపం వచ్చేది, మన వాళ్ళు అనిపించినప్పుడు కోపం వచ్చే ఛాన్సే లేదు. ఏ మేడం ఇంగ్లీష్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఇక్కడ అంటే, మేడం వెళ్ళిపోయారు. ఇక్కడ 3rd క్లాస్ నుంచి ఉండింటే 3 పోస్టులు ఉండేటివి, మేడం వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు. కానీ రీఅపోర్షన్ అనేటువంటి ఒక విషయాన్ని గవర్నమెంట్ ఏదో తీసుకొచ్చింది, దాంతో ఇక్కడ 2 పోస్టులే ఉండాల్సి వచ్చింది. నిజానికి నాకు కంపల్సరీ ఇక్కడ నుంచి వెళ్ళాల్సిన పని కాదు. కాకపోతే పెద్దలకి ఇక్కడ చాలామందికి తెలుసు, నేను ఉండేది అనంతపూర్లో ఫ్యామిలీ. వాళ్ళని కూడా ఎందుకు పిలుచుకొచ్చానంటే, దాదాపు 14 సంవత్సరాలు మా ఫ్యామిలీకి దూరంగా ఉన్నా. నా పెళ్ళి అయిన తర్వాత 10 సంవత్సరాల పాటు కూడా నా భార్య ఇక్కడికి నేను రూమ్లో ఉన్నప్పటికీ కూడా సహకరించి నా పిల్లల బాగోగులు చూసుకొని, మా తల్లిదండ్రులని కూడా బాగా చూసుకొని, నిజంగా ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ప్రశాంతంగా వర్క్ చేయగలిగానంటే దానికి ఆమె సహకారం ఎంతో ఉంది. ఇది పెద్ద అయిన తర్వాత మీకు కూడా తెలుస్తుంది, ఫ్యామిలీలో సమస్యలు లేకుండా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది అది. నేను ఇక్కడ మీకు ప్రశాంతంగా టీచ్ చేయగలిగానంటే దానికి కారణం నా భార్య. అంతమంది ముందర పొగడాలని కాదు, కానీ నిజంగా ఇది చెప్పడం చాలా ఈజీ. మన పని మనం చేసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది. 2 పిల్లల్ని రెడీ చేసి ఆమె ఆఫీస్కి పోయేవాళ్ళు, కాలేజీకి పోయేవాళ్ళు. నిజంగా 2 చేతులు కాదు, ఒక 5-6 చేతులు ఉన్నట్టుగా కనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ కావేరి. రైట్, ఇక మూర్తి సార్ విషయానికి వస్తే పంక్చువల్గా ఉంటారు. మార్నింగ్ ఎప్పుడు క్లాసుల్లో బిజీగా ఉంటారు. సార్ మేము స్టాఫ్ రూమ్లో మధ్యాహ్నం లంచ్ టైంలో తప్ప మిగతా సందర్భాల్లో కౌంట్ చేసుకుంటే 3-4 సార్లు కనిపించింటారేమో. సార్ ఎప్పుడు కూడా అలాగా ఎనర్జెటిక్గా ఉంటారు. మాకంటే చాలా పెద్దవాళ్ళు, బట్ మాకంటే ఎనర్జెటిక్గా ఉంటారు. ఆ విషయంలో మాకు సార్ ఎప్పుడు ఆదర్శమే. నెక్స్ట్ నా డియరెస్ట్ స్వీట్ హార్ట్ మహేష్ కృష్ణ సార్. నిజంగా మేము ఎంతలా కలిసిపోయే వాళ్ళం అంటే ఇద్దరు అభిప్రాయాలు ఒకేలా ఉంటాయి. ఇక్కడ వర్క్ చేసిన 6 సంవత్సరాల్లో నన్ను చాలా విషయాల్లో ఇన్స్పైర్ చేశారు మహేష్ సార్. ఇంకొక మహేష్ సార్ కూడా ఉండేవాళ్ళు. ఆయన వచ్చి కొన్నాళ్ళే అయినా సరే ముగ్గురు
ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా లాగా మమ్మల్ని ట్రిపుల్ ఎం అని పిలిచేవాళ్ళు, ఎంఎంఎం అని. ఆయనతో ఫ్రెండ్షిప్ లేకపోతే జీవితంలో ఎంతో మిస్ అయ్యి ఉండేవాడిని. హీ వాజ్ విత్ మీ ఇన్ డివోషనల్, స్పిరిచువల్, ఎమోషనల్ అండ్ వాట్ నాట్. ఫైనల్లీ హీ ఈజ్ మై సోల్మేట్. సోల్మేట్ అంటే ఆత్మ కదా. అదే దీపక్ సార్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాము. మేము ముగ్గురము కూడా ఎక్కడున్నా కూడా అంతే అఫెక్షనేట్గా ఉండేవాళ్ళం. మిగతా వాళ్ళతో ఉండమా అంటే ఉంటాం, కానీ కాకపోతే జనరల్గా మన మనసు ఆలోచనలు ఒకేలా ఉండే వాళ్ళు ఎప్పుడు కూడా దగ్గరగానే ఉంటారు కదా. జనరల్గా మన ఫ్రెండ్స్ కూడా అలాంటి వాళ్ళని చేసుకుంటాం. ఇంకా చాలా మంది గురించి చాలా చెప్పాలి, బట్ వాళ్ళు కూడా మాట్లాడాలి. మిగిలిన సార్ వాళ్ళతో కూడా సార్ వాళ్ళ గురించి కూడా చెప్పాలి. ఇక్కడ నాగరాజ్ సార్ ఉన్నారు. నాగరాజ్ సార్ ఇక్కడ ఫస్ట్ అసిస్టెంట్ సార్. నొప్పింపక తానవ్వక అన్నట్లుగా ఎవరిని బాధ పెట్టేవాళ్ళు కాదు. ప్రతి సందర్భంలోనూ అందరితో మమేకమైపోయి నిజంగా ఒక భవిష్యత్తులో హెడ్ మాస్టర్ అయితే కూడా సార్ ఎటువంటి సమస్యను ఎదుర్కొనే పరిస్థితి ఉండదు, ఎందుకంటే అంత అడ్జస్టబుల్ నేచర్ సార్ది. నెక్స్ట్ చిత్తప్ప సార్ అవసరమైతే తప్ప మాట్లాడరు, తన పని తాను చేసుకుంటూ వెళ్తారు. ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే ఖచ్చితంగా పొరపాటు చేస్తాం కదన్నా. అందుకే అవసరమైనంతే మాట్లాడాలి అని పెద్దలు చెప్తుంటారు మనకి. నెక్స్ట్ షారా మేడం కూడా. షారా మేడం మూల్య చెప్తారు వీళ్ళైతే. స్పీచ్ ఈజ్ సిల్వర్, సైలెన్స్ ఈజ్ గోల్డ్. అర్థమవుతుందా ఏంటి స్పీచ్ ఈజ్ సిల్వర్, సైలెన్స్ ఈజ్ గోల్డ్ అంటే? స్పీచ్ సిల్వర్తో సమానం అనుకుంటే, వెండితో సమానం అనుకుంటే, సైలెన్స్ బంగారుతో సమానము అని. ఎందుకంటే ఎక్కువ మాట్లాడినప్పుడు పొరపాటు జరిగే అవకాశం ఉంటుంది. సైలెంట్గా ఉంటే తప్పులు చేసే అవకాశమే ఉండదు. కానీ అవసరమైనప్పుడైతే మాట్లాడతారు అనుకోండి. నెక్స్ట్ సరళ మేడం 3 నెలలే అని చెప్పారు, కానీ నిజంగా మాకు 3 years లాగా అనిపించింది మేడంతో కూడా కలిసి ఈ స్కూల్లో ప్రయాణము. ఎప్పుడు స్కూల్కి వచ్చినా కూడా మేడం ఫస్ట్ వచ్చేవాళ్ళు, దట్టు ఎనర్జెటిక్గా హ్యాపీగా మాట్లాడేవాళ్ళు. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి, సమస్యలు లేని వాళ్ళు ఎవరు ఉంటారు ఈ ప్రపంచంలో? కానీ అవన్నీ మనం ఎప్పుడు బయటకు చూపించకూడదు కదా. నెక్స్ట్ సుధాకర్ సార్ ఎదురుగా ఒక మాట పక్కన ఒక మాట కాకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. నిజంగా ఇలాంటి వాళ్ళు వెరీ ఫస్ట్ ఎవరికి నచ్చరు, ఎందుకంటే వాళ్ళు ఉన్న విషయాలే మాట్లాడతారు, లేని విషయాల గురించి చెప్పరు కాబట్టి. కానీ నిజాన్ని నిర్భయంగా చెప్పడం అందరికీ చేత కాదు, అది కొంతమందికే చేతనవుతుంది. ఆ విషయంలో నాకు సార్ నిజంగా ఆదర్శం. అలాగనే ఎవరెవరి నేచర్ వాళ్ళకు ఉంటుంది కదా. ఈచ్ సోల్ ఈజ్ యూనిక్. ఈ వరల్డ్లోనే ప్రతి ఒక్కరూ మిగిలిన వారికంటే కూడా భిన్నంగా ఉంటారు. ఏ ఒక్కరూ ఇంకొకరిలాగా నటించడం కొంతవరకు చేయొచ్చేమో, కానీ జీవించడం అనేది సాధ్యం కాదు. సో ఈ విషయంలో సుధాకర్ సార్ ఎప్పటికీ మర్చిపోలేను నేను. నెక్స్ట్ ఈరన్న సార్. నిజానికి సార్ని టీచర్గా కాకుండా మనం డిప్యూటీ కలెక్టర్గా చూడాల్సింది, ఎందుకంటే సార్కి అంత నాలెడ్జ్ ఉంది. అట్ ది సేమ్ టైం సార్ ప్రిపేర్ అయ్యారు. ఎందుకు మరి డిప్యూటీ కలెక్టర్గా పోలేదు అంటే మిమ్మల్ని కలెక్టర్గా చేయడానికి అనిపిస్తుంది నాకు. మేడం ఎందుకంటే సార్కున్న మెడికల్ లీవ్లు ఏమేమి లీవ్లు ఉన్నాయో అన్నీ వాడేసి మరి కోచింగ్ వెళ్ళొచ్చారు. కాకపోతే దేవుడు ఏమని చెప్పాడంటే, నువ్వు ఒక్కడే కలెక్టర్ అయితే ఏం బాగుంటుంది, ఇంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళని కూడా చేయమని చెప్పినట్టుంది. అందుకే సార్ ఇక్కడికి వచ్చారు. మరి అలాంటి వాళ్ళని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పిల్లలకు విజ్ఞప్తి. నెక్స్ట్ శ్రీనివాసులు సార్ గురించి అప్పుడే చెప్పినా, నిజంగా హక్ చేసుకొని సారీ చెప్పాలనిపిస్తుంది 10 సార్లు లేదా 100 సార్లు. ఎందుకంటే నేను వెళ్ళిన స్కూల్లో జస్ట్ 150 మంది 170 మంది ఉన్నారు. అక్కడ ఒకరిని టీచర్, కాకపోతే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. ఇక్కడ సార్ సముద్రంలో నుంచి పిల్లకాలంలో పోయినట్టుంది నాకు అక్కడికి. నిజానికి మన పిల్లలు స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ డే ఎంతమంది వస్తారో అక్కడ ఫుల్ అటెండెన్స్ ఉంటే అంతమంది ఉంటారు. అలాగనే ఆ స్కూల్ని నేనేమి తక్కువ చెప్పట్లేదు. ఆ స్కూల్లో కూడా 500 మంది ఉండేవాళ్ళు. చుట్టుపక్కల కస్తూర్బా స్కూల్స్, మోడల్ స్కూల్స్, ఇంకా రెసిడెన్షియల్ స్కూల్స్, ఇలాంటివన్నీ ఏవేవో స్కూల్స్ అని పెట్టేసి అక్కడ ఆ స్కూల్లో స్ట్రెంత్ లేకుండా చేసేసారు. స్కూల్ చూస్తే ఎకరాలు ఉంటుంది, బిల్డింగ్స్ తక్కువ ఉంటాయి, పిల్లలు తక్కువ ఉంటారు. ఇక్కడ బిల్డింగ్స్ ఎక్కువ ఉన్నాయి, పిల్లలు ఎక్కువ ఉన్నారు, ప్లేస్ తక్కువ. సార్ అంటే ఏంటంటే ఎక్కడికి పోయినా ఏదో ఒక చిన్న సమస్య ఉండనే ఉంటుంది అని కదా. అలాంటి వాటన్నింటినీ అడ్జస్ట్ అయితేనే మన జీవితం సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మరి శ్రీనివాస్ సార్కి ఎందుకని సారీ చెప్పాల్సి అనిపించిందంటే, ఇక్కడ ఒకరినే వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఇంతమంది పిల్లల్ని నిజానికి 3 ఉన్నాం. ఫస్ట్ సునంద మేడం, నేను, శ్రీనివాస్ రెడ్డి సార్ ఉన్నాం. అప్పుడు అంటే కష్టం తర్వాత సుఖం, సుఖం తర్వాత కష్టం గ్యారంటీ నాన్న. ఇప్పుడు మనం సుఖపడినాము అంటే నెక్స్ట్ గ్యారంటీకి ఏమొస్తుంది? కష్టం వస్తుంది. సో అదే ఈ కష్టం ఇప్పుడు పడినాం అనుకోండి, నెక్స్ట్ ఏమొస్తుంది? సో మీరు కనుక అప్ టు 20 years కష్టపడితే మిగిలిన 60 years అంతా కూడా హ్యాపీగా ఉంటారు.
ఈ 20 years మీరు టైం ఎంజాయ్ చేసుకుంటా స్కూల్కి రెగ్యులర్గా ఉంటూ చెప్పినవి నేర్చుకోకపోతే మళ్ళీ మిగిలినటువంటి 60 years అంతా కష్టపడాల్సి ఉంటుంది. రిటైర్మెంట్ అంటూ ఉండదు, మనకి కంటిన్యూగా వర్క్ చేయాల్సిన పరిస్థితే ఉంటుంది. సో వన్స్ అగైన్ వెరీ సారీ డియరెస్ట్ శ్రీను. నెక్స్ట్ మోహన్ బాబు సార్. మోహన్ బాబు సార్ని ఏమని చెప్పాలి అంటే మోస్ట్ ఇంటెలిజెంట్ అని చెప్పాలి. మీకు సైన్యం గురించి పెద్దగా ఐడియా ఉందన్నా తెలియదన్నా, అందులో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది, సినిమాల్లో మీరు చూసి ఉంటారు. నిజంగా ఎలాంటి సమస్యలనైనా ఎలాంటి ఇబ్బందులనైనా కనుక్కునే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళు దాంట్లో ఉంటారు. సార్ వాళ్ళ నాన్నగారు కూడా సోల్జర్గా వర్క్ చేశారు, దేశానికి సేవలు అందించారు. మరి సార్ అక్కడ ఉండాల్సింది మళ్ళీ సేమ్ రిపీట్ ఏంటంటే మన ఈరన్న సార్ లాగే. ఎందుకంటే మేధావులంతా స్కూల్ టీచర్లుగా లేకోకుండా పోయి అక్కడక్కడ వెళ్ళిపోతే పిల్లలకి మార్గదర్శనం ఎవరు ఇంకా కదా. కాబట్టి సార్ని కూడా మీరు సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు వెళ్తారు. నెక్స్ట్ మల్లేష్ సార్ ఇక్కడికి వచ్చింటే బాగుండేది. సార్ ఎప్పుడు చూసినా స్కూల్లోకి వచ్చి కనిపిస్తే విత్ స్మైల్. ఎంత తక్కువ మాట్లాడమంటే సార్ మాట్లాడిన దానికంటే నవ్విందే ఎక్కువ కదా. రైట్, ఎదుటి వాళ్ళు నవ్వితే మనకి ఎలా ఉంటుంది? హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఎటువంటి సమస్య ఉండదు. మొహం చిరుబుర్లాడుతుంటేనే కదా ఇబ్బందిగా ఉండేది. ఇంకా చాలా మంది గురించి చెప్పాలి. అందులో శ్రీలత మేడం, నిజానికి మేడం చూస్తే నాకు అనిపించేది భూమాత అని. ఎందుకంటే ఇంత ముందున్న సార్ నిస్తార్ సార్ కూడా అంతే. 470 స్ట్రెంగ్త్ ఉన్న ఈ పెద్ద స్కూల్కి ఒకే ఒక్క హిందీ మేడం, అంతకుముందున్న సార్ కూడా. ఇంతమంది పిల్లల్ని ఇప్పుడు పాఠం చెప్పడం ఎంతమందికైనా చెప్పొచ్చు, బట్ మీ నోట్స్ కరెక్ట్ చేయాలి, మీకు నోట్స్ ఇవ్వాలి, టెస్టులు రాస్తే దాన్ని కరెక్షన్ చేయాలి, మళ్ళీ ఇంటర్నెట్లో అప్లోడ్ చేయాలి, ఎన్ని పనులు ఉంటాయి కదా. ఇన్ని పనులు ఉన్న వ్యక్తి సాయంత్రానికి ఎలా పోవాలి? చాలా అలసిపోయినట్టుగా పోవాలి. కాకపోతే మేడం కూడా ఎప్పుడు కూడా ఎనర్జెటిక్గా హ్యాపీగా నవ్వుతూ ఉండేవాళ్ళు. మేడం అది మీకు ఎప్పటికీ ప్లస్గానే ఉంటుంది. నెక్స్ట్ తమ్ముడు బాలకృష్ణ గురించి చివరిలో చెప్పాల్సి వస్తుంది. చాలా చెప్పాలి, ఆయన ఏం చెప్పొద్దు అంటున్నారు. కాకపోతే ఒక్క మాట చెప్తాను ఆయన గురించి. మీకు సార్ చూడడానికి మాట్లాడడానికి జైగాంటిక్గా కనిపిస్తారు, ఆరోగ్యంగా ఉంటారు, సీరియస్గా ఉంటారు. సార్ చూస్తే భయం వేస్తుంది కదా. కాకపోతే సార్ ఫన్నీగా కూడా ఉంటారు. కానీ మాటలకు చాలా హార్ష్గా ఉన్నట్లు అనిపించినా ఎంత కైండ్ హార్టెడ్ అంటే, నేను ఇక్కడ 14 సంవత్సరాలు వర్క్ చేశానని తెలిసిన తర్వాత, అంటే ఆ విషయం తెలుసుకొని మొన్న అన్నారు రీసెంట్గా ఒక మాట, నువ్వు ఇట్లే ఉంటే కష్టమన్నా, నేనే నీ ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేస్తాను గట్టిగా అని. యాక్చువల్గా నా ట్రాన్స్ఫర్ కోసం ఎవరు ట్రై చేయాలి? నేను ట్రై చేయాలి కదా. కానీ లేదు, నువ్వు ఇంకా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళకపోతే వాళ్ళు చాలా మిస్ అయిపోతారని చెప్పి, ఇంతకంటే కైండ్ హార్టెడ్నెస్ ఇంకెక్కడైనా దొరుకుతుందా మనకి? కాదు కదా. సో మీకు ఎదురుగా మాట్లాడే మాటలనే కన్సిడర్ చేయాల్సిన పని లేదు. ఎదుటి వాళ్ళ గురించి కేవలం మాటలతోనే అర్థమవుతుందా అంటే అది కొంచెం మాత్రమే. ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అనేది ఉంటుంది. కానీ బట్ అన్నింటినీ అబ్జర్వ్ చేస్తేనే మనకు తెలుస్తుంది వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది. అవునా? ఇంకా జావేద్ సార్ గురించి నేను చాలాసార్లు సార్ చూశాను. కాకపోతే సారే అనే హెచ్ఎం సార్ అనే విషయం తెలియదు నాకు. కానీ ఫోన్ చేసినప్పుడు సార్ రిసీవ్ చేసుకున్న విధానం ఎంత అనిపించిందంటే, నెక్స్ట్ విశ్వనాథ్ సార్ ప్లేస్ని రీప్లేస్ చేసేటువంటి వ్యక్తి సారే అనిపించింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ రిసీవింగ్ మీ లైక్ దట్. ఇంకా కొత్తగా జాయిన్ అయినటువంటి టీచర్స్కి హార్టీ వెల్కమ్ సార్. నిజంగా ఈ స్కూల్ పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత చాలా బాధ అనిపిస్తుంది. నేను చివరిలో చెప్పేవాళ్ళం, మీరు సరిగ్గా చదవకపోతే మేము ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతాము అని. అంటే జస్ట్ ఏదో ఒక మాట భయపడడానికని తప్పితే ఎక్కడికి పోయినా వేరే వాళ్ళు అడిగారు, మీకు ఆంధ్రాలో ఉంది స్కూల్ పిల్లలు పర్లేదా, ఇంతకుముందు రాళ్ళపల్లి పర్లేదా, ఇప్పుడున్న నసనకోట పిల్లలు బాగున్నారా అని. నాకు ఎక్కడికి పోయినా ఈ పిల్లల్లో డిఫరెన్సెస్ ఎక్కడ కనిపించలే. ఎందుకంటే అందరూ ఒకలాగే ఉన్నాం, అందరం గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటున్నాం కదా. ఇంతకు ముందు ఇక్కడ కూర్చున్నప్పుడు మీ గురించి ఇలాంటి ఆలోచన వచ్చేది కాదు. కానీ ఇక్కడికి వచ్చింది ఇప్పుడు చూస్తుంటే మాత్రం ఏమనిపిస్తుందంటే, ఇక్కడ కూర్చున్న వాళ్ళు రేపటి రోజు ఖచ్చితంగా ఎక్కడో కలెక్టర్ ఆఫీస్లోనో, పోలీస్ ఎస్పీ గానో అట్లా ఉన్నతమైన స్థానంలో, టీచర్లు కాకూడదని కాదు, ఎంతోమంది కలెక్టర్లను చేయాలన్నా, రాష్ట్రపతులను చేయాలన్నా, ప్రధానమంత్రులు చేయాలన్నా, దానికి సార్ ఫస్ట్లోనే చెప్పారు టీచర్ల గురించి, టీచర్లకి ఇంపార్టెన్స్ గురించి. సో దానికి ప్రధాన కారణం టీచరే. కాబట్టి
అలాంటి ఎంతో మంది ఉన్నతమైనటువంటి స్థానాలకు మా పిల్లలు వెళ్తారని ఆశిస్తూ రేపొద్దున మిమ్మల్ని అలాంటి ఉన్నత స్థానంలో చూడాలని కోరుకుంటున్నాం బలంగా. ఆ స్థానాలు చేరుకుంటారా? దానికోసం కొంచెం పక్కన పెట్టాల్సిన విషయాలు ఏంటంటే, ప్రస్తుతం హ్యాపీగా అనిపించే విషయాలు భవిష్యత్తులో ఇబ్బందికరంగా ఉంటాయి. మొబైల్ చూడడం, గేమ్స్ ఆడడం లాంటివన్నీ కూడా. అవి కావాలంటే కొద్దిసేపు ఏదైనా దానికి ఒక మినిమం టైం అంటూ ఉండాలి. పిల్లలు ఒక ఇన్సిడెంట్ చెప్తా. లాస్ట్ ఇయర్ 10th క్లాస్లో ఒక పిల్లవాడు, చాలా మంచి పిల్లవాడు, వాడి హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది, తర్వాత వాడి ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయి రాస్తే, నోట్బుక్లో రాస్తే. కాకపోతే ఒకనొక సందర్భంలో హోంవర్క్లో ఏం రాశాడంటే, సార్ నిజంగా నాకు పబ్జీ గేమా అదేదో ఉంది, ఇంకోటి ఏదో ఉంది కదా, ఫ్రీ ఫైర్ గేమ్ అంటే చాలా ఇష్టం. ఎంత అంటే నిజంగా నేను బాగా చదువుకోవాలనుకుంటాను, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని చూస్తానే ఇవన్నీ మర్చిపోయి ఆ గేమ్ పైన నా కాన్సన్ట్రేషన్ అంతా పోతుంది. ఈ వ్యసనం కదా ఇది. నిజంగా తాగడం ఎలాంటి అలవాటో, సిగరెట్ తాగడం ఎలాంటి అలవాటో, అలాంటి వ్యసనమే కదా ఇది కూడా, అవునా? మరి దాన్ని మనం కంట్రోల్లో లేకపోతే, అది మనల్ని కంట్రోల్లోకి తీసుకుంటే భవిష్యత్ అంతా కూడా మనకి అంధకారంగానే ఉంటుంది. మిమ్మల్ని ఫోన్ చూడడం తప్పనట్లేదు, దానికి ఎంత టైం కేటాయించాలో అంతే టైం కేటాయిస్తే మనకు అది యూస్ఫుల్గా ఉంటుంది, అవునా? పిల్లలు నిజానికి ఇంకా చాలా చెప్పాలనుకున్నాను, చెప్పాలని ఉంది, బట్ స్టిల్ ఇంతమందిని వెయిట్ చేయించడం భావ్యం కాదు. కాబట్టి ఎవరి గురించి అయినా చెప్పకపోయిందంటే క్షమించాలి. బిహేవియర్ విషయంలో ఇంకా ఇక్కడ నరసమ్మ పెద్దమ్మ వాళ్ళు అయితేనేమి, ఇక్కడున్న శివన్ అన్న వాళ్ళు, ఇంతకుముందు సదాశివన్ అన్న వాళ్ళు, ఏదో ఒక సందర్భంలో నేను ఇంతకుముందే చెప్పాను ఫ్యామిలీ లేనని. ఒక్కొక్కసారి క్యారేజ్ తీసుకురాకపోతే వాళ్ళు చేసిన మీతో పాటునే తిన్న సందర్భాలు ఉన్నాయి, మిడ్ డే మీల్ కానీ ఇవన్నీ కూడా. సో నేను తిని మర్చిపోతే అది సంస్కారం కాదు, కాబట్టి వాళ్ళని మరీ గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను. నరసమ్మ పెద్దమ్మ ఏదైనా పని చేస్తే నిజానికి నాకు నచ్చేది కాదు, ఎందుకంటే నాకంటే చాలా పెద్ద ఆమె అవి వచ్చి అవన్నీ తీసుకొచ్చి అక్కడ పెడుతుంటే చాలా అనీజీగా అనిపించేది. తప్పనిసరి పరిస్థితుల్లో అలాంటి సర్వీసెస్ చేసినా ఆపలేకపోయాను. సరే, ఏదేమైనా ఇలాంటి వాళ్ళ యొక్క సర్వీసెస్ అందరినీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా గ్రామ పెద్దలు వీళ్ళందరి గురించి చాలా చెప్పాలి. ఎందుకంటే ఈ స్కూల్ డెవలప్ అవ్వడం అనేది కేవలం ఒకరి చేతిలో ఉండేది కాదు, కేవలం హెడ్ మాస్టర్ సార్ చేతుల్లోనో లేకపోతే ఒకరిద్దరు గ్రామ పెద్దల చేతిలో ఉండేది కాదు. ఈ ఆమెదాలగుంది యొక్క అదృష్టం ఏంటి, ఆమెదాలగుంది అదృష్టం ఏంటంటే, ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా అన్ని విషయాల్లో ఒకరికొకరు కోఆపరేటివ్గా ఉండడం. ఇప్పుడు నేను వెళ్ళిన స్కూల్లో, ఊళ్ళో చిన్నపాటి డిస్ప్యూట్స్ ఉన్నాయి వాళ్ళకి, పార్టీలు అవన్నీ సెకండరీ కదా. ఇక్కడ యాక్చువల్లీ మనకు స్కూల్ అంటేనే గుర్తొచ్చేది ఎవరినైనా పిల్లలే కదా. సో వాళ్ళ అభివృద్ధికి ఇక్కడి పెద్దలు దృఢ సంకల్పంతో కంకణం కట్టుకుని ఉండడం అనేది నిజంగా మీ అదృష్టం. మీ కేవలం కష్టపడి చదవడం మాత్రమే మీరు చేయాలి, మిగిలినవన్నీ అరేంజ్ చేశారు. ఈ స్కూల్కి వచ్చినప్పుడు ఒక బెంచ్ కూడా లేదు, కానీ వృషాంతప్ప అన్న వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేశారు అలా. ఆ తర్వాత గవర్నమెంట్ నాడు నేడు కింద చాలా ఇచ్చింది. నాన్న గవర్నమెంట్ ఎంత ఇచ్చింది తిరిగి చేయాలంటే ఏం చేయాలి? బాగా చదవాలి. నేనా మీరా? నేను కూడా చదువుతాను, ఎందుకంటే నేను మీకు బాగా చెప్పాలంటే నేను ఇంకా చదవాలి కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. మా పిల్లల్ని ఉన్నతమైన స్థానంలో ఇంకొకసారి చూడాలనుకుంటున్నాం భవిష్యత్తులో. ఆల్ ద బెస్ట్ చిల్డ్రన్. సార్ థ్యాంక్ యూ సార్, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.